హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ వేపుడు చేయబోతున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, తెల్ల నువ్వులు, చెక్క, లవంగ, ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరిని స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసుకొని దాంట్లో ఎండుమిర్చి ఎన్ని ముందుగా తీసి పెట్టుకున్నాయి ఇవన్నీ వేసేసి కొంచెం దోరగా అట్లా వేయించాలండి. వేయించిన తర్వాత ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం అవి వేగినాక ఈ కొబ్బరి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలను కూడా వేసేసి కొంచెం దోరగా వేయించాలండి. అవి వేగిన తర్వాత మనము మిక్సీ కొంచెం ఆరినాక మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మనకి సరిపడా ఆయిల్ వేసుకునేసి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు కొంచెం వేసేసి అవి మనం కలపాలండి. కలిపిన తర్వాత మూత పెట్టేసేయాలండి. మూత పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి. వాటర్ వచ్చిన తర్వాత కొంచెం బాగా కలపాలి. కలపాలండి. బాగా కలిపిన తర్వాత మళ్ళీ మనం అంటుకోకుండా చూడాలండి. చికెన్లో వాటర్ వచ్చేస్తాయి. ఇట్లా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని తీసేసి కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసి బాగా కలపాలండి. 2 స్పూన్లు అల్లం వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలర్ అండి, ఫుడ్ కలరు, ఎందుకంటే కొంచెం తెల్లగా లేకుండా కలర్ కొంచెం దానికోసం కొంచెం కలర్ వేసాను. ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసి మనం కారం, ఒకవేళ ఎండుమిర్చి మీకు కరెక్ట్గా కారం లేకపోతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి ఎండుమిర్చి. దాన్ని కొంచెం అట్లా కొద్దిగా వాటర్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టినాక ఈ విధంగా బాగా మగ్గిపోతుందండి. ఆ మగ్గిపోయినప్పుడు కొంచెం మనకు ఆయిల్ పైకి తేలుతుంది. ఆ వాటర్ అంతా ఇనికిపోతుంది. ఇనికిపోయినప్పుడు అప్పుడు మనం ఉప్పు అవన్నీ సెట్ చేసుకునేసి అప్పుడు చూసుకునేసి బాగా అట్లా కలుపుతూ ఉండాలి, అడుగంటుకోకుండా. అప్పుడు మనకి చికెన్ అనేది బాగా ఉడికిందండి. ఉడికిపోయిన తర్వాత అప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే మీ